హాయ్, నా పేరు సౌమ్య విఠల్. వెల్కమ్ బ్యాక్ టు ద పిఎంఎస్ సపోర్ట్ గ్రూప్ ఫర్ ఉమెన్. ఈ రోజు మనం న్యాచురల్ గా సివియర్ పీరియడ్ పెయిన్స్ ని లేదా మెన్స్ట్రువల్ క్రాంప్స్ ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. చాలా మంది ఈ నొప్పిని భరించలేక ఐబ్రూఫిన్ టాబ్లెట్ వాడతారు. ఇది భవిష్యత్తులో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. సో ఈ పెయిన్ ఎక్కడొస్తుందంటే మన శరీరంలో పొత్తి కడుపు కింది భాగాన, అంటే నాభి కింది భాగాన కుట్టులాగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే యూట్రస్ కాంట్రాక్ట్ అవుతా ఉంటుంది. దీనివల్ల మనకి పీరియడ్ పెయిన్స్ వస్తాయి. ఈ పీరియడ్ పెయిన్ ని ఇన్స్టెంట్ గా ఎలా తగ్గించుకోవచ్చు అంటే చాలా సింపుల్. పొట్ట మీద బోర్లా పండుకోండి, అరచేతులు ఛాతీ పక్కన, శ్వాస తీసుకుంటా నెమ్మదిగా పైకి స్ట్రెచ్ అవుతా హ్యాండ్స్ స్ట్రైట్ కావాలి. అదే విధంగా శ్వాస వదులుతా యథాస్థానం. ఈ విధంగా 4 to 5 టైమ్స్ చేస్తే మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది. పామకాలం నాటి చిట్కా విషయానికి వస్తే నాభిలో అంటే నావెల్లో 2 to 3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసి పొత్తి కడుపు అంతా అప్లై చేసి తడిగుడ్డ వేసేసి శవాసనంలో ఒక 2 to 3 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇక వంటింటి చిట్కా విషయానికి వస్తే అల్లం, దీన్ని లైట్ క్రష్ చేసి వాటర్లో వేసి 2 to 3 మినిట్స్ బాయిల్ చేసి ఆ వాటర్ని మెన్స్ట్రల్ సైకిల్ ఉన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కొంచెం కొంచెం తీసుకుంటే క్రాంప్స్ దాదాపు ఉండవు. ఇక ఈ పీరియడ్ పెయిన్స్ ఎందుకు వస్తాయి? మన ఆహారంలో ఏం లోపం ఉంటే వస్తాయంటే విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3. విటమిన్ డి గోయింగ్ అవుట్ ఇంటూ ద సన్ అట్లీస్ట్ 15 to 20 మినిట్స్, దట్ ఈస్ సఫిషియంట్. ఇక కాల్షియం, ఇది రాగులు నువ్వుల్లో పుష్కలంగా ఉంటుంది. ఇక మెగ్నీషియం విషయానికి వస్తే ఇది బనానాలో ఉంటుంది, ఆవకాడోలో ఉంటుంది, బెర్రీస్ లో ఉంటుంది, ఇక నట్స్ అండ్ సీడ్స్ లో పుష్కలంగా ఉంటుంది. ఒమేగా 3 నట్స్ అండ్ సీడ్స్ లో ఇది హైయెస్ట్ లెవెల్ ఉంటుంది. 2 వాల్నట్స్ ఇస్ సఫిషియంట్ పర్ డే. అండ్ సీడ్స్ విషయానికి వస్తే ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఇవి మాత్రం ఇదర్ ఫ్లాక్ సీడ్స్ ఆర్ చియా సీడ్స్ 1 టీ స్పూన్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మీకు డైజెస్ట్ ఇష్యూస్ రావచ్చు. ఈ విధంగా ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని మెన్స్ట్రువల్ సైకిల్లో పీరియడ్ పెయిన్స్ ని దాదాపు 90% తగ్గించుకోవచ్చు. ట్రై చేయండి.